హాయ్ ఫ్రెండ్స్, నేను సంతోష్ కుమార్. ఈ వీడియో ఏపీ 10th క్లాస్ న్యూ ఎన్సీఆర్టీ మ్యాథమెటిక్స్ టెక్స్ట్ బుక్ నుండి 4th చాప్టర్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ నుండి ఫస్ట్ వీడియో. అయితే ఈ వీడియోలో మన టాపిక్ వచ్చేసరికి ఒక చిన్న ఇంట్రడక్షన్ కంప్లీట్ చేసుకుని ఎగ్జాంపుల్ 1లో ఉన్న 2 ప్రాబ్లమ్స్ అయితే కంప్లీట్ చేసుకుందామండి. వీడియోని చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే మనకి ప్రీవియస్ చాప్టర్స్ పేర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్, పాలినామియల్స్, రియల్ నెంబర్స్ కంప్లీట్గా ఇంట్రడక్షన్ నుండి ప్రతి ఎగ్జాంపుల్, ప్రతి ఎక్సైజ్లో ఉన్న ప్రతి ప్రాబ్లమ్ కూడా నేను చెప్పడం జరిగిందండి. సో వాటి యొక్క ప్లేలిస్ట్ యొక్క లింక్స్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఒకసారి ఏమైనా డౌట్స్ ఉంటే ఆ వీడియోస్ కూడా చూడండి ఆర్డర్లో. ఓకేనా? సరే, మరి మన చాప్టర్లోకి వెళ్ళిపోతే క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్. మనం ఆల్రెడీ వర్డ్ పాలినామియల్స్లో విన్నామండి. ఏంటి? క్వాడ్రాటిక్ పాలినామియల్ అని. క్వాడ్రాటిక్ అంటే ఇది డిగ్రీకి సంబంధించింది. అక్కడ పాలినామియల్స్ చాప్టర్లో చెప్పుకుంటాం. ఇఫ్ ఇన్ కేస్ డిగ్రీ అనేది 2 అయితే, డిగ్రీ అంటే ఏంటండి? ఎక్స్ప్రెషన్లో ఉన్న వేరియబుల్ యొక్క హయ్యెస్ట్ పవర్. ఇప్పుడు ఎగ్జాంపుల్కి ఇది మీరు చూసుకుంటే ఇక్కడ ఉన్న వేరియబుల్ ఎక్స్కి ఉన్న హయ్యెస్ట్ పవర్ ఎంత? 2. సో దీని యొక్క డిగ్రీ 2 అని చెప్తాం. అలా డిగ్రీ 2 అయ్యే వాటిని మనం క్వాడ్రాటిక్ అని రిప్రజెంట్ చేస్తూ ఉంటాం. ఓకేనా? సరే, అయితే అక్కడ క్వాడ్రాటిక్ పాలినామియల్ యొక్క జనరల్ ఫామ్ ఒకసారి మనం రివైజ్ చేసుకుంటే ax² + bx + c. సో దిస్ ఈజ్ ద జనరల్ ఫామ్ ఆఫ్ ద క్వాడ్రాటిక్ పాలినామియల్. అయితే ఇక్కడ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అంటే ఏంటంటే, ఇఫ్ ఇన్ కేస్ ఈ పాలినామియల్ యొక్క వాల్యూ 0 అయితే, అంటే 0కి ఈక్వల్ అయితే, అప్పుడు మనం దాన్నే క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అని చెప్తామండి. అంటే డెఫినేషన్ పరంగా చెప్పాలి అంటే ఈ ఫామ్లో ఉన్న ప్రతి ఈక్వేషన్ని కూడా మనము క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఇన్ ద వేరియబుల్ ఎక్స్ అని పిలుస్తాము. మీరు ఈ ఫామ్ మాత్రమే గుర్తుపెట్టుకోవాలి. ఇది డెఫినేషన్ ఏమీ కాదు, బట్ ఈ ఫామ్ ఇది మీరు గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది, ఇంకేం అవసరం లేదు. ఓకేనా? మీరు ఎగ్జామ్లో వాట్ ఈస్ ద క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అని అడిగినా కానీ సింపుల్గా ఎనీ ఈక్వేషన్ ఆఫ్ ద ఫామ్ అని చెప్పి ఇది రాసేస్తే సరిపోతుంది, మీకు మార్క్స్ ఇస్తారు. ఓకేనా? సరే, ఇక్కడ వేరియబుల్ విషయానికి వస్తే మనకి జనరల్గా వేరియబుల్స్ అంటే ఎక్స్ యూజ్ చేస్తాము, వై యూజ్ చేస్తాము, జెడ్ కూడా యూజ్ చేస్తూ ఉంటాం. బట్ ఎక్కువగా మనం ఎక్స్ యూజ్ చేస్తాం. మీరు పాలినామియల్స్ కూడా చాలా ప్రాబ్లమ్ చేసాం. అక్కడ కూడా మనం ఎక్కువగా ఎక్స్ వేరియబుల్ అనేది యూజ్ చేస్తాం. ఇక్కడ కూడా మనం ఎక్సే ఎక్కువ యూజ్ చేస్తాం. ఓకేనా? ఇఫ్ ఇన్ కేస్ ఈక్వేషన్లో ఉన్న వేరియబుల్ ఎక్స్ అయితే అప్పుడు దాన్ని మనం ఏమంటాము? క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఇన్ ద వేరియబుల్ ఎక్స్ అని చెప్తాం. ఇఫ్ ఇన్ కేస్ ఇలా ఉందనుకోండి, క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ay² + by + c = 0 అని ఉంది. సో చూడడానికి ఇదే ఫామ్గా ఉంది, కానీ ఈ వేరియబుల్ ఇక్కడ ఎక్స్ ఉంది, ఇక్కడ వై ఉంది. సో ఇది కూడా క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అనొచ్చు, బట్ ఏ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఇన్ ద వేరియబుల్ వై అని చెప్తాం. ఓకేనా? సరే, ఇక్కడ మనకి కండిషన్స్ చాలా ఇంపార్టెంట్ అండి. ఇప్పుడు ax² + bx + c = 0లో a,b,c అనేవి కాన్స్టెంట్స్, అంటే నెంబర్స్ అన్నమాట. ఏ రియల్ నెంబర్స్ అయినా అవ్వచ్చు, ఎక్సెప్ట్ ఏ మాత్రం 0 అవ్వకూడదు. సో నేను ఇక్కడ అదే రాసించుకోండి, ఏ ఈజ్ నాట్ ఈక్వల్ టు 0. ఎందుకనంటే ఇఫ్ ఇన్ కేస్ ఏ 0 అయిపోతే అప్పుడు ఇది ఏమవుతుందండి మనకి? 0 × x² + bx + c = 0. సో 0 × x² అంటే అది మొత్తం క్యాన్సిల్ అయిపోతుంది వాల్యూ. ఇంకేం పోయిందండి? bx + c = 0. అది క్వాడ్రాటిక్ అవుతుందా? లీనియర్ ఈక్వేషన్ అయిపోతుంది, ఎందుకంటే దీని యొక్క పవర్లో 1 ఉంది కాబట్టి. ఓకేనా? అంటే అది ఇంకా క్వాడ్రాటిక్ అనే నేచర్ కోల్పోతుంది కాబట్టి ఏ అనేది 0 అవ్వకూడదు. ఏ 0 అవ్వకుండా ఏ నెంబర్ అయినా కానీ ఇది క్వాడ్రాటిక్ ఈక్వేషన్గానే ఉంటుంది. ఓకేనా? మరి బీసీ 0 అవ్వచ్చా అంటే బీసీ 0 అవ్వచ్చు. ఇఫ్ ఇన్ కేస్ 0 అయిపోయింది అనుకోండి, ax² + 0 × x + 0 = 0. ఇది 0, ఇది 0, ఇంకేం మిగులుతుందండి? ax² = 0. అఫ్కోర్స్ దిస్ ఈజ్ ఏ క్వాడ్రాటిక్ ఈక్వేషన్, ఎందుకంటే దాని యొక్క డిగ్రీ ఇంకా 2a, ఎందుకంటే అందులో x² ఉంది. సో వేరియబుల్ కొన్న హైయెస్ట్ పవర్ 2 కాబట్టి ఇట్ ఈజ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్. ఓకేనా అండి? సో ఇదే డెఫినేషన్ ఇంకో రకంగా కూడా చెప్పుకోవచ్చు. ఎనీ ఈక్వేషన్ ఆఫ్ ద ఫార్మ్ p of x = 0 వేర్ p of x ఈజ్ ఏ క్వాడ్రాటిక్ పాలినామియల్. ఫస్ట్లో చెప్పాను కదా, క్వాడ్రాటిక్ పాలినామియల్ 0కి ఈక్వల్ అయితే దాన్నే మనం క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అని. అదే ఇక్కడ ఇది క్వాడ్రాటిక్ పాలినామియల్, ఇది 0కి ఈక్వల్ అయినట్టు. సో ఇలా ఉన్నా కానీ మనకి అది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కదండి అవుతుంది. అండ్ దీన్ని మనము జనరల్ ఫామ్ లేదా స్టాండర్డ్ ఫామ్ ఆఫ్ ద క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అని చెప్తాం. ఓకేనా? గుర్తుపెట్టుకోండి. ఎగ్జాంపుల్గా మీరు క్వాడ్రాటిక్ ఈక్వేషన్ రాసుకోవాలంటే 2x² - 3x + 2 = 0, 5x² - 3 = 0. క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అవుతుందండి, ఇది అవుతుంది. ఎందుకంటే దీన్ని మరి ఈ ఫామ్లో లేదు కదా అని మీరు అనుకోవచ్చు. సో నేను దాన్ని రాస్తాను చూడండి, 5x² + 0 × x + -3 = 0. సో ఇప్పుడు చూడండి ఈ ఫామ్గా ఉంది కదా, ax² + bx + c = 0. సరిపోయింది కదా. సో దీన్నే నేను ఈ విధంగా అడ్జస్ట్ చేశాను.
మీరు మైండ్లో పెట్టుకోవాల్సింది ఒకటే, ఎక్స్ స్క్వేర్ ఉంది అంటే ఇంకా దట్ ఈజ్ క్వాడ్రాటిక్. ఇంకా మీకు పక్కన ఎక్స్ టర్మ్ ఉందా లేదంటే కాన్స్టెంట్ టర్మ్ ఉందా చూసుకోవాల్సిన అవసరమే లేదు. ఎక్స్ స్క్వేర్ టర్మ్ ఉంది అంటే దట్ ఈజ్ ఎ క్వాడ్రాటిక్ ఈక్వేషన్. ఓకేనా ఫ్రెండ్స్, ఇవి నోట్ చేసుకోండి ఎగ్జాంపుల్గా. ఇంకొక ఎగ్జాంపుల్ రాయండి సరదాగా, ఎక్స్ మైనస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2. సో ఇది కూడా అవుతుంది కదండి. సో ఎక్స్ స్క్వేర్ టర్మ్ ఉంది కాబట్టి ఎగ్జాంపుల్గా రాసుకోండి. నెక్స్ట్ ఎగ్జాంపుల్ 1కి వెళ్ళిపోతే, మనము థియరిటికల్ ప్రాబ్లమ్స్ని ఈక్వేషన్స్లో చేంజ్ చేసి ఆల్రెడీ ప్రాబ్లమ్ చేసామండి ప్రీవియస్ చాప్టర్లో. ఇక్కడ కూడా ఈ చాప్టర్లో కూడా థియరిటికల్ ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉంటాయి. వాటిని మనం ఈక్వేషన్స్గా చేంజ్ చేసి వాటిని సాల్వ్ చేయాల్సి ఉంటుంది అంటే ఫర్దర్గా. ఇక్కడ మనకి ఏంటంటే జస్ట్ ఇక్కడ ఇచ్చిన సిచ్యువేషన్ అంటే ఇక్కడ ఇచ్చిన ప్రాబ్లమ్ని యూజ్ చేసి మన ఈక్వేషన్గా చేంజ్ చేసి వదిలేమన్నాడు అంతే. అంటే ఇక్కడ చూడండి, రిప్రజెంట్ ద ఫాలోయింగ్ సిచ్యువేషన్స్ మ్యాథమెటికల్లీ అంటే ఇక్కడ ఒక మనకి క్వశ్చన్ ఇచ్చారు, దీన్ని యూజ్ చేసి మనం ఒక ఈక్వేషన్ ఫామ్ చేసి వదిలేస్తే చాలు. సరే, పేర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ 2 వేరియబుల్స్లో మనము 2 వేరియబుల్స్ యూజ్ చేసేవాళ్ళం, ఒకటి ఎక్స్ ఒకటి వై అని. బట్ ఇక్కడ ఓన్లీ 1 వేరియబుల్ మాత్రమే యూజ్ చేయాలి, ఎందుకంటే మనకి క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అనేది ఒక వేరియబుల్గా మాత్రమే వస్తుంది కాబట్టి ఇక్కడ మనం సెకండ్ వేరియబుల్ని ఇంట్రడ్యూస్ చేయడానికి కుదరదు. ఓకేనా, జాగ్రత్త చూడండి. జాన్ అండ్ జీవంతి టుగెదర్ హ్యావ్ 45 మార్బుల్స్. సో ఇద్దరు పర్సన్స్ ఉన్నారని అనుకుందాము. సో P1 P2 లేదంటే జాన్ అండ్ జీవంతి అని అనుకుందాం. సో వీళ్ళిద్దరి దగ్గర కలిపి మొత్తం 45 మార్బుల్స్ ఉన్నాయంట. ఎన్ని ఉన్నాయండి? ఇద్దరి దగ్గర కలిపి 45 మార్బుల్స్ ఉన్నాయంట. బోత్ ఆఫ్ దెమ్ లాస్ట్ 5 మార్బుల్స్ ఈచ్. ఆ తర్వాత ఏదో మొత్తం జరిగి తిన్ దగ్గర 5 మార్బుల్స్ పోయాయంట, తిన్ దగ్గర 5 మార్బుల్స్ పోయాయంట. ఓకేనా, అండ్ ద ప్రొడక్ట్ ఆఫ్ నెంబర్ ఆఫ్ మార్బుల్స్ దే నౌ ఈజ్ 124. ఇప్పుడు అంటే ఇద్దరు ఒక్కొక్క 5 మార్బుల్స్ పోగొట్టుకున్న తర్వాత ఇప్పుడు వీరి దగ్గర ఉన్న మార్బుల్స్ని ఇంటూ చేస్తే ఆన్సర్ 124 వస్తుందంట. ఓకేనా, వీ వుడ్ లైక్ టు ఫైండ్ అవుట్ హౌ మెనీ మార్బుల్స్ దే హ్యాడ్ టు స్టార్ట్ విత్. అంటే ఇక్కడితో మన క్వశ్చన్ అయిపోయింది, దేన్ని యూజ్ చేసి మనం ఒక ఈక్వేషన్ ఫామ్ చేసేస్తే సరిపోద్ది. ఓకేనా ఫ్రెండ్స్, సరే ఇక్కడ మన సెకండ్ వేరియబుల్ ఇంట్రడ్యూస్ చేయడానికి కుదరదు. అంటే జాన్ దగ్గర ఏమో ఎక్స్ మార్బుల్స్ ఉన్నాయి, జీవంతి దగ్గర ఏమో వై మార్బుల్స్ ఉన్నాయి అనడానికి కుదరదు. ఓకేనా, మరి ఏం చేయాలంటే ఫస్ట్ లెట్ మనకి ఇప్పుడు ఇనీషియల్గా ఇక్కడ చూడండి, వాట్ వీ వుడ్ లైక్ టు ఫైండ్ అవుట్ హౌ మెనీ మార్బుల్స్ దే స్టార్ట్ విత్. అంటే ఇనీషియల్గా వాళ్ళ దగ్గర ఎన్ని మార్బుల్స్ ఉన్నాయి అన్నదే మనకి యాక్చువల్గా క్వశ్చన్. బట్ అవి కనిపెట్టమని అడగలేదు, బట్ అవి కనిపెట్టేలాగా నువ్వు ఒక ఈక్వేషన్ ఫామ్ చేయని అంటున్నారు. ఇప్పుడు మనకి ఈక్వేషన్ వచ్చింది కదండి ఎగ్జాంపుల్కి, ఈ ఈక్వేషన్ సాల్వ్ చేస్తే మనకి ఎక్స్ వాల్యూ వచ్చేస్తుంది, అప్పుడు మనం ఫైండ్ అవుట్ చేసేయచ్చు. అంటే ఈ వాల్యూస్ వీళ్ళిద్దరి దగ్గర ఎన్ని మార్బుల్స్ ఉన్నాయో కనిపెట్టేలాగా ఒక ఈక్వేషన్ ఫామ్ చేయను అని అంటున్నాను. ఓకేనా, సరే ఇక్కడ మనం పేర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్లో కూడా మనకి ఏవైతే తెలియవో వాటినే వేరియబుల్ ఎక్స్ అని వై అని తీసుకునేవాళ్ళు. ఇక్కడ కూడా మనకి తెలియని వాటిని ఎక్స్ అని తీసుకుంటాం. ఇక్కడ మనకి జాన్ దగ్గర జీవంతి దగ్గర ఎన్ని మార్బుల్స్ ఉన్నాయి అనేది తెలియదు ఇనీషియల్గా ఫస్ట్లీ. అందుకని నేను ఏం చేస్తున్నానంటే జాన్ దగ్గర ఎక్స్ మార్బుల్స్ ఉన్నాయని తీసుకుంటున్నానండి. అంటే ఎక్స్ అంటే అది ఎంతైనా వచ్చే నెంబర్, అది మనకి తెలియదు కాబట్టి ఎక్స్ అని అనుకుంటున్నాను. ఇప్పుడు జీవంతి దగ్గర ఎంత ఉంటాయి? 45 - x. అదేంటి అంటే ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఇంట్లో బ్రదర్స్ ఉంటారు, మీరు ఇంకొక మీ బ్రదర్ అని అనుకుందాం. ఓకేనా, మీ ఇద్దరికి కలిపి 100 రూపీస్ ఇచ్చారు ఇంట్లోకి వచ్చి పెట్టుకోమని. ఓకేనా, ఈ బ్రదర్ ఫస్ట్ అబ్బాయి పెద్దవాడు కాబట్టి కొంచెం ఎక్కువ మనీ కావాలి అని చెప్పి 65 రూపీస్ తీసుకున్నాడు. ఓకేనా, జాగ్రత్త చూడండి. ఈ అబ్బాయికి ఎంత వస్తుంది అంటే మీరు ఏం చేస్తారు, ఈ అబ్బాయి దగ్గర ఎంత ఉంటుంది అంటే ఏం చేస్తాం మనము, ఈ టోటల్ 100లో నుండి ఇవి ఫస్ట్ అబ్బాయి తీసుకున్నది తీసేస్తాం. అప్పుడు ఇంకెంత ఉంటుందండి మనకి 35. అంతేనే కదా, అంటే ఇప్పుడు టోటల్ 100 ఒకరికి 65 అంటే రిమైనింగ్ ఎంతో మనకి సెకండ్ పర్సన్కి ఎంతో తెలియాలంటే ఏం చేసాము, టోటల్లో నుండి ఫస్ట్ పర్సన్ తీసేసాం. ఇక్కడ కూడా అంతే, ఫస్ట్ తిన దగ్గర ఎక్స్ మార్బుల్స్ ఉన్నాయని తీసేసుకున్నాం, టోటల్ 45 అంటే తిన దగ్గరికి ఎన్ని ఉంటాయి, టోటల్ 45 నుండి తినే తీసేస్తే అప్పుడు మిగిలిన జీవంతి దగ్గర వస్తాయి. అంతే కదా, సో అందుకని 45 - x అని తీసుకున్నాను. నెక్స్ట్ బోత్ ఆఫ్ దెమ్ లాస్ట్ 5 మార్బుల్స్. క్వశ్చన్ ఇచ్చారు కదండి 5 మార్బుల్స్ ఇద్దరు పోగొట్టుకున్నారని.
5 మార్బుల్స్ పోయినాయి అంటే ఫస్ట్‌లీ మనకి ఇనీషియల్‌గా ఎక్స్ అని తీసుకున్నాం. 5 మార్బుల్స్ పోయినాయి అంటే ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర 10 మార్బుల్స్ ఉన్నాయండి ఇనీషియల్‌గా. తర్వాత 5 పోయాయి. అంటే నా దగ్గర ఇంకా ఎన్ని ఉంటాయి రిమైనింగు? నా నా దగ్గర ఉన్న టోటల్‌లో నుండి ఎన్నైతే పోయినాయో సబ్ట్రాక్షన్ చేసేయాలి. అలాగే ఇక్కడ కూడా టోటల్ జాన్ దగ్గర ఎక్స్ ఉన్నాయి. 5 పోయాయి కాబట్టి టోటల్‌లో నుండి 5 తీసేయాలి. సో, ఎక్స్ మైనస్ 5 ఉన్నాయన్నమాట. తర్వాత జీవంతి దగ్గర ఎంతున్నాయి? జీవంతి దగ్గర ఇనీషియల్‌గా 45 మైనస్ ఎక్స్. సో, ఇప్పుడు 5 పోయినాయి కాబట్టి మైనస్ 5. సో, 45 మైనస్ 5 అంటే 40 మైనస్ ఎక్స్. ఓకేనా? ఇక్కడికి అయిపోయింది. తర్వాత ప్రొడక్ట్ ఆఫ్ ద మార్బుల్స్. ఇప్పుడు 5 పోగొట్టుకున్న తర్వాత ఆళ్ళిద్దరి దగ్గర ప్రొడక్ట్ చేస్తే, ఆళ్ళిద్దరి దగ్గర ఉన్న మార్బుల్స్‌ని ప్రొడక్ట్ చేస్తే ఆన్సర్ 124 వస్తుందంట. చూడండి, ప్రొడక్ట్ ఆఫ్ ద మార్బుల్స్ దే నౌ ఈజ్ 124. ఇప్పుడు ప్రొడక్ట్ అంటే జాన్ దగ్గరేమో ఎక్స్ మైనస్ 5, తిన దగ్గరేమో 40 మైనస్ ఎక్స్. అంటే ఈ రెండింటిని ఇంటూ చేస్తే ఆన్సర్ ఎంత వస్తుందండి? 124 వస్తుందంట. ఇప్పుడు చూడండి, ఎక్స్ ఇంటూ 40 40x, ఎక్స్ ఇంటూ మైనస్ ఎక్స్ ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ ఎక్స్ ఇంటూ ఎక్స్ ఎక్స్ స్క్వేర్. తర్వాత మైనస్ 5 ఇంటూ 40 మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ 5 ఇంటూ 40 200. తర్వాత మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 5 ఇంటూ ఎక్స్ 5x ఈక్వల్ టు 124. ఫస్ట్ మనం ఎక్స్ స్క్వేర్ టర్మ్ రాసుకోవాలండి, తర్వాత ఎక్స్ టర్మ్ రాసుకోవాలి, తర్వాత కాన్స్టెంట్ టర్మ్. సో, ఇక్కడ ఎక్స్ స్క్వేర్ టర్మ్ ముందు మైనస్ ఉంది కాబట్టి మైనస్ ఎక్స్ స్క్వేరు. తర్వాత 40x ప్లస్ 5x అంటే టోటల్లీ ప్లస్ 45x మైనస్ 200. ఈ 124 కూడా ఇటు సైడ్ ట్రాన్స్పోజ్ చేసేస్తే మైనస్ 124 ఈక్వల్ టు 0. సో, మైనస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 45x మైనస్ 200 మైనస్ 124 అంటే మైనస్ 324 ఈక్వల్ టు 0. సో, ఎక్స్ స్క్వేర్ ముందు మైనస్ ఉంది, ఇక్కడతో చేసేసిన మీకు ఫుల్ మార్క్స్ ఇస్తారు. ఎక్స్ స్క్వేర్ ముందు మైనస్ ఉంది కదా, ఈ మైనస్ పోగొడేద్దామని మనకు అనిపిస్తే ఏం చేయకూడదు, బోత్ సైడ్స్ కూడా మైనస్ ఇంటూ చేసేయండి. ఓకేనా? అప్పుడు ఏమవుతుందండి మనకి? మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ 45x మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 324 ఈక్వల్ టు మైనస్ ఇంటూ 0 అంటే మైనస్ 0 మైనస్ 0 అన్నా కానీ మనకి ప్లస్ 0 విచ్ ఈస్ ద రిక్వైర్డ్ ఈక్వేషన్. ఓకే, నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ ఎగ్జాంపుల్ 1లోనే. క్వశ్చన్స్ పెద్దగా ఉన్నాయని చెప్పి మీరు కంగారు పడద్దండి. మనకి ఇన్ఫర్మేషన్ బాగా అర్థమయ్యేలా చెప్పడం కోసం క్వశ్చన్స్ కొంచెం పెద్దగానే ఉంటాయి. ఇక్కడ చూడండి, క్వశ్చన్ది ఆన్సర్ క్వశ్చన్ కంటే కొంచెం చిన్నదిగా అనిపిస్తుంది మీకు. బట్ ఏంటంటే ఇదంతా ఏంటంటే అది ఇన్ఫర్మేషన్ కదా, డైలీ లైఫ్లో జరిగేటువంటి కొన్ని కొన్ని సిచ్యువేషన్స్ కాబట్టి కొంచెం ఎలాబరేట్ చేసి మనకు అర్థమయ్యేలా చెప్పాలి కాబట్టి క్వశ్చన్స్ చాలా పెద్దగా ఉంటాయి. అంతేగాని క్వశ్చన్స్ పెద్దగా ఉన్నాయి నేను చేయలేనేమో అని మాత్రం అనుకోవద్దు. సో, అలా అనుకుంటే మనం పర్టికులర్గా ఒక చిన్న ప్రాబ్లం కూడా చేయలేం. ఓకేనా? సో, చేయకపోవడం తర్వాత ఫస్ట్ అసలు మనం ట్రై చేయాలి కదా. ఓకేనా? సరే, క్వశ్చన్ ఒకసారి చదువుకుందామండి. ఏ కాటేజ్ ఇండస్ట్రీ ప్రొడ్యూసెస్ ఏ సర్టైన్ నెంబర్ ఆఫ్ టాయ్స్ ఇన్ ఏ డే. ఒక ఇండస్ట్రీ ఉందంట. టాయ్స్ అంటే ఆడుకునే బొమ్మలు ఉంటాయి కదా, చిన్నప్పుడు మనం ఆడుకుంటాం అవి. సో, పర్టికులర్గా కొన్ని టాయ్స్ ప్రొడ్యూస్ అంటే ఉత్పత్తి చేస్తుందంట, రెడీ చేస్తుందంట ఒక డేలో. ఇక్కడ ద కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ ఆఫ్ ఈచ్ టాయ్, జాగ్రత్త చూడండి, కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ ఆఫ్ ఈచ్ టాయ్ వాజ్ ఫౌండ్ టు బీ 55 మైనస్ నెంబర్ ఆఫ్ ద టాయ్స్ ప్రొడ్యూస్డ్ ఇన్ ఏ డే. అంటే ఇప్పుడు పర్టికులర్గా ఒక్క డేలో, ఇక్కడ చూడండి, ఒక్క డేలో ఒక్క టాయ్కి ఎంత మనీ ఖర్చు అవుతుంది అంటే చూడండి, ద కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ ఆఫ్ ఈచ్ టాయ్. చూసారా, కాస్ట్ ఆఫ్, ఇంకా చెప్పాలంటే కాస్ట్ ఆఫ్ ఈచ్ టాయ్ వాజ్ ఫౌండ్ అంటే అది ఎంత అవుతుంది అంటే 55 మైనస్ నెంబర్ ఆఫ్ టాయ్స్ ప్రొడ్యూస్డ్ ఇన్ ఏ డే. అంటే ఇప్పుడు ఫర్ సపోజ్ ఒక్కరోజు పర్టికులర్గా మనం ఒక డే తీసుకుందామండి. ఆ ఒక్క డేలో ఒక్క టాయ్కి ఎంత మనీ అవుతుంది అంటే 55 మైనస్ ఆ వాళ్ళు ఎన్ని టాయ్స్ అయితే రెడీ చేశారో అన్ని టాయ్స్ని సబ్ట్రాక్షన్ చేయాలి. ఇప్పుడు ఎగ్జాంపుల్కి నేను ఒక 50 టాయ్స్ తయారు చేశానని అనుకుందాం. ఎన్ని ఒక రోజులో పర్టికులర్గా ఒక డే తీసుకున్నాను. ఇప్పుడు నాకు ఆ పర్టికులర్ డేకి ఒక్క టాయ్కి ఎంత మనీ పడుతుంది అంటే ఇక్కడ చూడండి, ఉత్పత్తి చేయడం, ప్రొడ్యూస్ చేయడం వేరు, మళ్ళీ ప్రొడ్యూస్ చేసిన టాయ్కి మనీ ఒక్కదానికి కాస్ట్ ఎంత పడుతుంది అన్నది కూడా ఇచ్చారు. ఆ రెండింటికి కనెక్షన్ ఇక్కడ. ఓకేనా? నేను ఒక రోజు జాగ్రత్త చూడండి, ఒక రోజు 50 టాయ్స్ తయారు చేశానండి. ఆ 50 టాయ్స్ తయారు చేసిన రోజు ఒక్కొక్క టాయ్కి కాస్ట్ ఎంత అంటే, ఒక్కొక్క బొమ్మకి కాస్ట్ ఎంత అంటే 55 మైనస్ నేను ఆ వాగా ఎన్ని టాయ్స్ రెడీ చేశాను 50. అంటే 55 మైనస్ 50 అంటే 5 రూపీస్ మాట ఒక్క టాయ్. ఎప్పుడు నేను 50 టాయ్స్ తయారు చేసిన రోజు. ఒకవేళ నేను అలా కాకుండా ఒక రోజు 20 తయారు చేసాను అనుకుంటే
అప్పుడు మనకి ఒక్క టాయ్ కాస్ట్ ఎంత అవుతుందండి? 55 మైనస్ ఆ వాళ్ళు తయారు చేసిన టాయ్స్ 20 కాబట్టి 55 - 20 అంటే ఎంతండి మనకి 35 రూపీస్ అవుతుంది. ఏంటి ఒక్కొక్క టాయ్ కాస్ట్ కూడా. ఓకేనా? ఇక్కడ ఇది ఎగ్జాంపుల్. ఇక్కడ ఇప్పుడు మన క్వెషన్‌కి వచ్చేద్దాం. సరే. ఆన్ ఏ పర్టిక్యులర్ డే ఇది మనకి ఇచ్చిన క్లూ అండి. ఓకేనా? ఆన్ ఏ పర్టిక్యులర్ డే ఇప్పుడు పర్టిక్యులర్‌గా ఒక డేలో కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ ఈజ్ 750 రూపీస్ అయిందంట. కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ ఈజ్ 750 రూపీస్ అయిందంట. అంటే టోటల్‌గా ఆ వాళ్ళు తయారు చేసిన టాయ్స్ యొక్క అంటే టాయ్స్ ఎన్నో తెలీదు. అన్నిటి యొక్క కాస్ట్ కలిపి 750 రూపీస్ అయిందంట. మనము వీ వుడ్ లైక్ టు ఫైండ్ ఔట్ ద నెంబర్ ఆఫ్ టాయ్స్ ప్రొడ్యూస్డ్ ఆన్ దట్ డే. అంటే ఆ వాళ్ళు అసలు ఎన్ని టాయ్స్ తయారు చేసి ఉండొచ్చు అన్నది కనిపెట్టేలాగా ఒక ఈక్వేషన్ ఫైండ్ ఔట్ చేయమని అంటున్నారు. ఫస్ట్ మనకి ఇందులో తెలియంది ఏంటండి? ఆ రోజు ఆన్ పర్టిక్యులర్ డే అన్నాడు కదా! అంటే ఆ రోజు ఎన్ని టాయ్స్ తయారు చేశాడో తెలీదు. కాబట్టి నేను ఏమనుకుంటున్నాను, లెట్ ద నెంబర్ ఆఫ్ టాయ్స్ ప్రొడ్యూస్డ్ ఆన్ దట్ డే. ఆన్ దట్ డే మీన్స్ పర్టిక్యులర్‌గా ఆ డే రోజు. ఎన్ని అనుకుంటున్నానండి? ఎక్స్ తయారు చేసాడని అనుకుంటున్నాను. ఎన్ని అనుకుంటున్నానండి? ఎక్స్ తయారు చేసాడని అనుకుంటున్నాను. మైండ్‌లో పెట్టుకోండి. ఇప్పుడు ఆ పర్టిక్యులర్ డే వాళ్ళ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ ఆఫ్ ఈచ్ టాయ్ ఒక్క టాయ్ కాస్ట్ ఎంత పడుతుంది? నేను ఆల్రెడీ ఇందాక చెప్పాను. ఇందాక నేను ఇన్‌కేస్ 50 టాయ్స్ రెడీ చేశానని అనుకుందాం. అప్పుడు మనకి ఒక్క టాయ్ కాస్టు వా ఒక్క టాయ్ కాస్ట్ ఎంత పడుతుందండి? 55 మైనస్ ఆ వాడు నేను ఎన్నైతే చేశానో అది మైనస్ చేసేయాలి. 50 అంటే 5 రూపీస్ పడుతుంది. ఇప్పుడు మన క్వెషన్ ప్రకారంగా చూసుకుంటే నేను ఎక్స్ టాయ్స్ రెడీ చేశానని అన్నాను. అలాగా పర్టిక్యులర్‌గా. ఇప్పుడు నాకు ఒక్క టాయ్ కాస్ట్ ఎంత పడుతుందండి? 55 మైనస్ ఆ వాడు నేను ఎన్నైతే రెడీ చేశానో అది సబ్ట్రాక్షన్ చేసేయి. ఎన్ని రెడీ చేశానని తీసుకున్నావు? ఎక్స్. అంటే 55 మైనస్ ఎక్స్ పడుతుంది. ఏంటి? పర్టిక్యులర్‌గా పర్టిక్యులర్ డే నాడు ఒక్క టాయ్ యొక్క కాస్ట్. ఓకేనా అండి? ఇప్పుడు జాగ్రత్త చూడండి. ఇది ఒక్క టాయ్ యొక్క కాస్ట్ 55 మైనస్ ఎక్స్. ఓకేనా? జాగ్రత్త చూడండి. ఇప్పుడు మొత్తానికి ఆ పర్టిక్యులర్ డే రోజు అన్ని టాయ్స్ కాస్ట్ కలిపి ఎంతొచ్చింది? 750 వచ్చిందంట. అంటే ఇక్కడ చూడండి కాస్ట్ ఆఫ్ ప్రొడక్ట్ ఫర్ ఎక్స్ టాయ్స్ అన్నీ అంటే మనం ఎన్ని తయారు చేస్తున్నామని అనుకున్నాము? ఎక్స్. అంటే ఒక్క టాయ్ కాస్ట్‌కి 55 మైనస్ ఎక్స్ రూపీస్ పడుతుందండి. ఇప్పుడు మనం ఎన్ని టాయ్స్ తయారు చేసామని తీసుకున్నాము? ఎక్స్. అంటే ఎక్స్ టాయ్స్‌కి ఎంత పడుతుంది? అంటే మ్యాథమెటికల్‌గా మనకి 750 అని ఇచ్చేసాడు. బట్ మనం ఇక్కడ వేరియబుల్స్ అనుకున్న దాని ప్రకారం ఎంత అవుతుంది ఇది? ఇప్పుడు ఒక్క యాపిల్ కాస్ట్ 5 రూపీస్. 10 యాపిల్ కాస్ట్ ఎంత అంటే ఏం చేస్తామండి? 5 × 10 అంతే కదా! ఇక్కడ కూడా అంతే చూడండి. ఒక్క టాయ్‌కి 55 మైనస్ ఎక్స్. ఎక్స్ టాయ్స్ కంటే ఎక్స్ ఇంటూ 50 మైనస్ ఎక్స్ 55 మైనస్ ఎక్స్ అంతే. ఓకేనా? సో ఎక్స్ ఇంటూ 55 మైనస్ ఎక్స్. ఇది మ్యాథమెటికల్‌గా 750 ఇచ్చాడు కాబట్టి సో దీన్ని ఈక్వల్ చేసేస్తాం. సో అంతే మనకండి ఈక్వేషన్ వచ్చేసినట్టే. సో ఇక్కడ చూడండి ఎక్స్ ఇంటూ 55 ఎక్స్. ఎక్స్ ఇంటూ మైనస్ ఎక్స్ స్క్వేర్ ఈక్వల్ టు 750. సో ఫస్ట్ ఎక్స్ స్క్వేర్ టైం రాసుకోండి. దీన్ని ఇటు సైడ్ ట్రాన్స్పోజ్ చేసేస్తే మైనస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 55 ఎక్స్. ఇది ఇటు సైడ్కి వస్తే మైనస్ 750 ఈక్వల్ టు 0. సో ఇక్కడ కూడా మైనస్ ఉంది కదా! మనకి మైనస్ పోవాలంటే ఏం చేసామండి? ఇందాక మైనస్ ఇంటూ చేసేసాం. సో మైనస్ ఇంటూ 0. సో అప్పుడు మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ 55 ఎక్స్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 750 ఈక్వల్ టు మైనస్ ఇంటూ 0 అంటే 0 విచ్ ఈస్ ద రిక్వైర్డ్ ఈక్వేషన్. ఓకేనా ఫ్రెండ్స్? సో వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ ఫాలో అవ్వడానికి అయితే ట్రై చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దామండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.